హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మౌనిక గారు మన కంపెనీలో రిఫర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ డైరెక్ట్ రిఫరల్ 25 మెంబర్స్ని రిఫర్ చేయడం జరిగింది. ఈ 25 మెంబర్స్ వెళ్ళి 381 మంది డౌన్లైన్ అయ్యారు. అలాగే టోటల్ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేసి 67,221 రూపాయి రిఫరల్ ఇన్కమే. అంటే ప్రతి ఒక్కళ్ళను కూడా మనం రిఫర్ చేసినప్పుడు 500 రూపాయలు ఇన్కమ్ అనేది వస్తుంది. ఆ యొక్క ఇన్కమే మనకి 6,000 రూపాయలు రావటం జరిగింది. అలాగే ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ కూడా యాడ్ అయింది, ఒకసారి గమనించగలరు, 21 రూపీస్. అలాగే లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్, దీన్నే మనము మన కంపెనీలో లోన్స్ అని అంటున్నాం, 31,550 రూపాయలు. అంటే లెవెల్ రిఫరల్ కమిషన్ ఇన్కమ్తో పోల్చుకుంటే లోన్సే ఎక్కువ తీసుకున్నట్లు ఉంది. అలాగే ఇక్కడ లెవెల్ రిఫరల్ అంటే మనం డైరెక్ట్గా రిఫర్ చేసినప్పుడు 500 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే లెవెల్ రిఫరల్ అంటే మన టీం వెళ్ళి కొంతమందిని, అంటే ఈ యొక్క 300 పీపుల్ మీద నుంచి కూడా ఈ యొక్క కమిషన్ అనేది 29,650 రూపాయలు రావడం జరిగింది. అలాగే సో ఇక్కడ ఇంకా వ్యాలిడ్ బ్యాలెన్స్ అనేది 20,000 రూపాయలు ఉంది. అంటే పెయిడ్ అమౌంట్ వచ్చేసి 33,660 రూపాయలు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ టైంలో ఎంత పేమెంట్ తీసుకున్నారు ఏంటి అనేది మనకి ఇక్కడ పే అవుట్ రిపోర్ట్ కూడా ఉండటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి టోటల్ పే అవుట్స్. ఓకే, సో అలాగే టోటల్ డైలీ ఎంత ఎర్న్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనకి మై ఎర్నింగ్స్లోకి వెళ్ళినట్లయితే సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్కళ్ళ మీద నుంచి మనకి ఎంత ఇన్కమ్ అనేది వచ్చింది ఏంటి అనేది ఆల్మోస్ట్ ఇక్కడ 30,000 రూపీస్ లెవెల్ కంప్లీషన్. ఓకే, సో ఎప్పుడు కంప్లీట్ చేశారంటే ఆల్మోస్ట్ 5వ నెల 6వ తారీఖున కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎవరెవరి మీద ఎంత ఇన్కమ్ అనేది వచ్చింది అనేది కూడా టోటల్గా ఇన్ని చార్ట్స్ ప్రిపేర్ అవటం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించాలి. ఇక్కడ మనం జస్ట్ మన యొక్క రిఫరల్ లింక్తో ఈ కంపెనీలో రిఫర్ అయ్యి మనకి కావాల్సినంత అమౌంట్ సంపాదించుకుంటూ సో మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువులు కూడా ఈ యొక్క షాపింగ్ నుంచి రిఫర్ అండ్ ఎర్న్ బేస్ పద్ధతిలో మనము సంపాదించుకునే అవకాశం ఉంది. అంటే ఇక్కడ టీం చేస్తూ ఉంటే మనకి ఇన్కమ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఆ ఇన్కంలో మనకు నచ్చిన వస్తువులన్నీ కూడా మనము పర్చేస్ చేసుకునే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. రిఫర్ మోర్ అండ్ ఎర్న్ మోర్, గెట్ లోన్స్.